యాక్సిడెంట్ గురైన 5 మెంబర్స్. హైదరాబాద్ లెక్కికపుల్ బీసీ కులాల సంఘ రాష్ట్ర సదస్సులో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్తో కలిసి మల్లన్న పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని తాను బాధ్యత తీసుకుని అమలయ్యేలా చూస్తామన్నారు. కులగణన ప్రక్రియ ఈ వారంలోనే ప్రారంభం కానుందన్నారు. ఇక బీసీలు మొదట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో ఓసీలు 6% ఉన్నారని, వారిలో పేదలు 1.5% మాత్రమే ఉన్నారన్నారు. వారికి 10% రిజర్వేషన్లు అమలు అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీలు నష్టపోతారన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహేష్ కుమార్ గారు రాహుల్ గాంధీ భారం బీసీ అన్నాడు. రాహుల్ గాంధీ భారంతో నడుపుతున్నాడు అంటే ఆలోచన ఉన్నది కాబట్టి దాన్ని మనం ఎట్లా సఫలం చేయాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా కేసీఆర్ చేసిన సకలంలో సర్వే చేసింది కదా, ఆ రిపోర్ట్ ఎక్కడ పోయిందంటే రిపోర్ట్ దొరుకుతుందో దాని మీద కృష్ణ ఫైట్ చేయాలి. వేలు దగ్గర రిపోర్ట్ వేసుకోవాలి. ఆ రిపోర్ట్ అన్ని ఉన్నాయి. అందుగురించే కేసీఆర్ తెలివిగల్లోడు మాటలు చెప్పిండు. రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చిండు. అది చెప్పండి 22 అన్నాడు, 18 ఇచ్చిండు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా కులగణన జరిగిన దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. కస్టమ్స్ సెంట్రల్ జీఎస్టీ కమిషనర్